స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ వారమంతా దేవుని వాక్య ప్రక్షాళన ద్వారా నింపి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. సంఖ్యాకాండం 14:28 వచనంలో ఉన్న వాగ్దానాన్ని దేవుడు ఈ నెలలో మనకిచ్చాడు. ఆ వాగ్దానాన్ని మరొక కోణంలో ఈ పూట మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నా. హల్లెలూయా. దూరంగా ఉన్న మనము ఆయన చెవులు చెప్పడానికి దగ్గరగా రావాలి, అంటే సమీపంగా రావాలి. మనల్ని దూరంగా ఏమేమి చేస్తుందంటే భక్తిహీనత మనల్ని దూరం చేస్తుంది. తర్వాత దేవునికి మన హృదయాలు దూరంగా ఉన్నవి, దుర్నీతి దుష్క్రియలు, ఈ రెండు మనల్ని దూరం చేస్తున్నాయి. వాటన్నిటి విడిపించబడి ఆయన సమీపంగా ఉంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని మనం విన్నాం. తర్వాత ఆయన దగ్గరకు వచ్చి మనం ఎట్లాగా ఆయన చెవిలో చెప్పాలంటే మొదటగా కన్నీళ్ళతో మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. రెండవది ఆశీర్వాదం కొరకు ఆయన చెవిలో మనం చెప్పాలి. 119వ కీర్తన 136వ చరణంలో ఒక దైవ సేవకుడి యొక్క కన్నీళ్ళు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. ఆయన సన్నిధిలో ఉన్న జనులు లేక దేవుని నమ్మినటువంటి వ్యక్తులు, విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి విశ్వాస సముదాయము ఎలాగున్నారో సేవకుడు చూచి సేవకునికి ఒక కన్నీళ్ళు వస్తున్నాయట. ఎలాగనా అని చూస్తే 119వ కీర్తన 136వ చరణం. జనులందరూ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతున్నారు గనుక నా కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు. అంటే దేవుని వాక్యాన్ని పెడచేను పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉన్నారు, కానీ ఒక చెవితో విని రెండు చెవులు ఎందుకుండా ఆయన ఒక చిన్నపిల్లవాడిని అడిగాడంట ఓ పాస్టర్ గారు. అన్నా ఒక చెవేమో వినడానికన్నా ఇంకో చెవేమో విడిచిపెట్టడానికన్నా అన్నాడంట. ఆ పిల్లవాడు కొంచెం తెలియక ఆ మాట అన్నా నేటి దిన నా విశ్వాస జీవితంలో అనేకులకి ఈ మాటలు సరిపోయినట్లుగా ఉంటాయి. జనులు నా ధర్మశాస్త్రము అనుసరించట్లేదు గనుక నా కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. మన న్యూస్లో చూస్తుంటే ఇజ్రాయేల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి బాంబులు, మిసైల్స్, రకరకాలమైనటువంటి వెపన్స్ అన్నిటినీ ఆయుధాలు, అణుబాంబులు విసురుతూ ఉంటుంటే రక్తం ఏరులై పారుతుందని మనం చూస్తున్నాం. కానీ దైవ సేవకుడి యొక్క కన్నీళ్ళు ఏంటి? ఏమండి, కనీసం సమయకరం అంటే రావట్లేదు కదా. ఆదివారం పూట 9 గంటలకు ప్రారంభిస్తుంది, 11:30 గంటే తిరిబడిగా వస్తున్నారు. మీ పని పాటలన్నీ చక్కబరుచుకొని సమయానికి వచ్చి వెళ్ళాలి అని చెప్తున్నా అలాగే చెప్తారు. మన పనులు మనకు ఉండవా? ఏమండి, ఈ అశోక్ నగర్కు పాపం బస్సులు అందట్లేదు అనుకుంటా. 10:30కు ఒక అమ్మ ఆరాధన ప్రారంభించినప్పుడు ఎన్ని చెప్పుకో, బోడుగుండోడి మీద ఎన్ని నీళ్ళు పోసినా సరే గుండెలో ఉంటాయా? ఉండవు కదా. ఎందుకంటే ఈ వంగులు కొడతాను కానీ కొట్టాడు, దెబ్బ తగిలింది అంటారు. మౌనంగా ఉంటే ఏమి ఎరగనట్లా. ఏంటి, నోట్లో ఏరి పెట్టినా అరటిపండు ఒలిసి పెట్టినా తిన్నట్టుగా. పల్లెలు ఇచ్చామంటే 1 కాదు 2 కాదు 4, 5 లాగి పక్కన పెడతాయి, ఇంకేమైనా ఉందా అని అంటారు. ధర్మశాస్త్రం అనుసరించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. వరద వచ్చి నీళ్లు ఏరులై పారుతున్నట్లుగా దేవసేవకులు మోకరించి ప్రార్థన చేసుకుంటే జనులందరూ ధర్మశాస్త్రమును అనుసరించపోయినందున దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటారు కానీ విననట్టుగా ఉన్నారు. అందుకనే లేఖనాలు చెప్తుంది, మీరు వినుటి మట్టుగా కాకుండా విన్న వాటిని అనుసరించేవారుగా ఉండాలి. వింటున్నామని దేవుని మోసం చేస్తే మోసపోకుడి, దేవుడి వెక్కిరింపబడడు. ఏది విత్తుతున్నావో అది తప్పనిసరిగా సంవత్సరం ఆలస్యమైన 10 సంవత్సరాలు ఆలస్యమైన ఇప్పుడు బాగానే ఉంది, రంగు వంగు దాకా చక్కగా చుట్టూ జనము డబ్బు ధనము అన్నీ బాగానే ఉన్నాయన్నా ఒకరోజు రానే వస్తుంది, ఆ పర్యవసనాన్ని నువ్వు అనుభవించకపోవాల్సిన లేదు.
కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నావు? ఇంటర్వ్యూ అనుకంటే ఎప్పుడు వెళ్తున్నావు? ట్రైను పలానా సమయం అంటే ముందుగా ఎప్పుడు వస్తున్నావు? ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించలే, స్తుతించలే. ఇదే 119వ కీర్తన 34వ చరణాన్ని చదివితే ఒక మాట కనపడుతుంది, చదువుదాం. నీ ధర్మశాస్త్రమును నేను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నేను పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. దేవునికి స్తోత్ర. బుద్ధి దయచేయి. ఎవరికైనా బాగోలేదంటే ఫంక్షన్కి ఎప్పుడు వెళ్తావు? సడన్గా నువ్వు తర్వాత రా, వండలేదు అమ్మాయి, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, నేను వండలేదు కానీ నేను తొందరగా వెళ్తున్నా అని. మరి సర్వాధికారి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు కదా, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు. ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్పారండి. పెద్ద పాస్టర్లు అయిన తర్వాత, పెద్ద సేవకులు అయిన తర్వాత ఏంటి పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యాన్ని సమయానికి వెళ్ళేదానికంటే ప్రారంభించక మునుపే, లేకపోతే ప్రారంభించినప్పుడే మీరు వెళ్ళి అన్నిటిని చూస్తే దేవుడు ఇంకొను మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పారండి. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని సమయానికి ప్రార్థన ప్రారంభం నుండే ఉండేదానికి నేను ఇష్టపడతా. ఏదో ఎప్పుడో 1-2 మాత్రం ఏదో పరిస్థితులు, ఏదో పనులు ఉంటే తప్పనిసరిగా ఆలస్యం అవుతుంది, కానీ ప్రారంభం నుండే సమయానికే వస్తాం. ఏది ఇది అక్కడ కూర్చుని ఇక ప్రార్థన చేసుకోవడమో, లేకపోతే రాసుకుంటున్నామో అనుకోవడమో, అందరు ఆరాధన చేస్తున్నప్పుడు రావచ్చు కదా. కాస్త మీరు బుద్ధి తెచ్చుకుని మాటలు గమనించండి. ఈ 119:34 అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును అనుసరించే బుద్ధి నాకు దయచే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్న ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, ఈ వాక్యాన్ని గురించి ఈ మొదటి మాటలు, ఈరోజు చెప్పే మొదటి మాటలో నేను చెప్పదలసింది ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది దేవుని వాక్యము. హల్లెలూయా. చేతులు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, చెప్పండి ఏం చెప్పిన నడవకూడదు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నిలవకుండా, నడవకుండా, కూర్చోకుండా ఏం చేయాలి? పడుకోవాలా అని అంటే ఏం చేయాలి అంటే, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలే యోరను నాటబడిన వాడే ఫలించు చెట్టు వలె ఉంటాడు. దుష్టులు అలాగున ఉండకుండా గాలికి చెదరగొట్టు పొట్టు వలె అని అంటే ఎగిరిపోయే పొట్టు వలె. నీ విశ్వాస జీవితం సమయానికి రాకపోతే నీకేం తక్కువ కాదు. నీ ఇంటి నిండా జనం ఉంటారు, నీ ఒంటి నిండా బలం ఉంటుంది, నీ ఇంటి నిండా ధనం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ షోకేసులు చూసినా, హ్యాండ్ బ్యాగ్లో చూసినా, బ్యాంక్ బ్యాలెన్స్లో చూసినా, ఏది అవసరమైతే ధనం 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 దగదగలాడుతూ ఉంటుంది. హల్లెలూయా. నాకేం తక్కువ? మందిరానికి ఎందుకు రావట్లేదంటే, చిన్నపిల్ల అలామ్మ అంటుందట, మాకేం తక్కువ అండి మందిరానికి రావడానికి, అన్నీ ఎక్కువే. అన్నీ ఎక్కువ తర్వాత హాయిస్ పడుతూ, ఏం తక్కువ అన్నావు కదమ్మా అంటే, ఇప్పుడు రోగం కూడా ఎక్కువైపోయిందన్న, దాంతోపాటు వస్తున్నాం అనేటువంటి రకం. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ వాక్యమే సత్య మార్గములో నిన్ను నడిపించేది. దేవుని స్తోత్రం. సత్య మార్గాల్లో నిన్ను నడిపించేది, సన్మార్గాల్లో నిన్ను నడిపించేది. ఇంకో మాట చెప్తున్నాను వినండి దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను చెప్పుకుంటూ, నేనే జీవాహారాన్ని, గొర్రెలకు కాపరి నేనే. ఇంకా చెప్తున్నాడు, అనేక విధాలుగా తనకు తాను పరిచయం చేసుకుంటూ, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు సత్యము, సత్య మార్గాల్లోనే ఉండాలి, సన్మార్గాలను నడవాలి, సత్య సంబంధమైన వాక్యాన్ని వినాలి. ఎంతవరకు నువ్వు ఆలకిస్తున్నావు? ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నావు. సత్యాన్ని ఎంతవరకు విన్నారు మీరు?
సత్య సంబంధాలు ఎందుకు మార్చబడతారు? దైవజనుడు కన్నీళ్ళు పెడుతున్నాయి, అయ్యా 100 రూపాయల్లో 10వ భాగం ఇస్తారా లేదని బాధపడట్లేదయ్యా. వినాలి బాగా. ఏదైనా దేవుని పరిచర్యకు అవసరమైతే ఉన్న దాంట్లో కాకుండా పిసినారితనంగా ఇచ్చేవారుగా ఉన్నారయ్యా. ఈ కఠినాత్మని, ఈ మూర్ఖుని మార్చండి అయ్యా అని ప్రార్థన చేయట్లే. దేవుని వాక్యం, సత్యవాక్యం, జీవవాక్యం, ఆ వాక్యాన్ని అనుసరించట్లేదు. కన్నీరు ఏరులే పారుచున్నాయట, కన్నీరు ఏరులే పారుచున్నాయి. యోహాను రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయంలో దైవజనుడు యోహాను అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వారందరినీ ఒక్కొక్కరిని చూచుకుంటూ, ఈ యోహాను 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 4వ వచనంలో ఒక మాట అంటారు, చదువుదాం. నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకున్నారని నేను వింటున్న దానికంటే ఎక్కువ సంతోషం ఎప్పుడు కలుగుతుంది నాకు? నా పిల్లలు సత్యమును అనుసరించి సత్య మార్గముగా, ఓ నిజమా, ఇప్పుడు నడుచుకుంటున్నారా? పరిచర్యకు వస్తున్నారా? ఉపవాసం ఉంటున్నారా? దేవుడికి మీరు ఇచ్చిన 100 రూపాయలు 10వ భాగం తీస్తున్నారా? 24 గంటలు, 2.5 గంటల సేపు, 3 గంటల సేపు ప్రార్థన చేస్తున్నారా? నువ్వు ఎంత హోదా స్థానంలో ఉన్నావా అని దేవుడు అడగట్లే. నీకు ఇచ్చిన దాన్ని ఎంతవరకు ఇస్తున్నా, ఎక్కడ వాక్యం వింటున్నా, ఎక్కడ దేవుని వాక్యానికి సేవకులకి దేవుని భాగాన్ని ఇచ్చి 24 గంటల దేవుని సమయాన్ని ఇచ్చి ప్రార్థిస్తున్నావు. వీటన్నిటి చూస్తున్నాడు దేవుడు. భక్తుడని యోహాను కూడా సంఘాన్ని చూచాడట. అందరూ చూచి నా పిల్లలు, మందిరానికి వచ్చే విశ్వాస బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని నేను విన్నప్పుడు అంతకంటే నాకు సంతోషం లేదు. దేవుని స్తోత్ర. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. అంతకంటే సంతోషం లేదు నాకు. విజిటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళాలంటే కాసేపు ఆగవలసి వస్తుంది. ఎందుకంటే ముసలోడైనా, పెద్దదైనా, చిన్నదైనా, బొడ్డోడైనా, ఏమండి ఎన్ని దిక్కుమాలు ఎంత ఎవరైనా సరే టీవీ సౌండ్ గట్టిగా పట్టుకుని దూరం నుండి చూడవచ్చు కదా. టీవీ ఇదనుకో అక్కడ పెట్టుకున్నాడు, ఓ ముసలిదాన్న లోపలికి వెళ్ళి చూడు, దరిద్రం వదిలిపోతుంది, చస్తా ఒకసారికి. సమాధానం ఎందుకు కలుగుతుంది? ఆ ఇంట్లో ఉన్న కోళ్ళు అంటదన్నా, ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు మా అత్తగారు టీవీ సీరియల్ పెడతాదన్న. దేవుని స్తోత్రం. అమ్మ ఇప్పటికే సీరియల్ అయిపోయింది కదా మీ కుటుంబం, ఎందుకు సీరియల్ చూడాలి? ధర్మశాస్త్రం అనుసరించి వారైనా ఆరాధన అయితే చాలు. దేవుని కొరకు 1 గంట 1/2 గంట సేపు నిలబడడానికి, వాక్యం వినడానికి 10 సార్లు ఇటు లేచి కూర్చుని పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే కించకుండా మీరు కన్నవాళ్ళు పిల్లల్ని జాగ్రత్త చూసుకొని, లేకపోతే నాకు దగ్గర పెట్టండి, 1 రోజు 2 రోజులు ఎట్లా ఉంటే చూపిస్తా. దేవుని స్తోత్ర. పదే నోరు తెరిచినప్పుడల్లా అంటారు, కంటే తెలుస్తుంది వీళ్ళకే, కనకుండానే మాకు తెలిసి ఎటువంటి వారు ఎట్లా పెంచాలో, ఎట్లా ఉంచాలో అనేది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు అదే యోహాను 2వ పత్రికలో ఒకసారి విన్నవాడు ఇప్పుడు చూచాడట. అదే 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 4వ వచనం. నీ పిల్లలలో కొందరు సత్యము అనుసరించి కనుగొని నేను బహుగా కనుగొని అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చూచి అని రాయబడింది. కనుగొని అన్న చోట నేను సత్యమును అనుసరించి కొందరు, అందరూ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొందరు ఎన్నిసార్లు చెప్పినా సమయం ఉన్నా అయిపోగానే ప్రార్థన చేయించేసుకొని ఆడాడకపోయి వేడిగా పెట్టుకున్న ఉడకబెట్టుకున్నదే ఆ మొక్కల్ని తిని అక్కడే కూర్చుని కుటుంబంలో ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు ఉన్నా, కష్టార్జితం ఆశీర్వదించకపోయినా దేవుని సన్నిధిలో పరిచయం చేసే మాటే లేదు, ప్రార్థన చేసేదే లేదు. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కానీ సమయాన్ని కానీ ఒక్క 10వ భాగాన్ని గురించి చెప్పట్లేదు. ఇవ్వకపోతే మీ దరిద్రతను మీరు అట్లాగా అనిపిస్తారు, కానీ ఇవ్వలేకపోవడం ద్వారా పరిచర్యకి ఏది తక్కువ కానే కాదు. హల్లెలూయా. కానీ దేవుని ఆశీర్వాదాలను దూరం చేసుకుంటావు. ఏ సమయంలో ఏమొస్తుందో తెలియదు, కానీ అవి రాకుండా ఉండాలనే సేవకునిగా మేము ప్రార్థన చేస్తాం.
మేమైతే సరిపెట్టుకుంటాం, సరిదిద్దుకుంటాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు విడిచిపెడితే, మరిచిపోతే నీ విశ్వాస జీవితం దౌర్భాగ్యత, అధోగతి కాకమునిపే ఆశ్చర్యకరమైన దేవుని సన్నిధిలో సమయం పట్ల, ప్రార్థన పట్ల, దేవునికి ఇచ్చిన కష్టార్జిత విషయంలో అన్ని విధాలుగా నువ్వు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పాడు చెప్పనా? బాగు చేసిన, దయ్యాల్ని పట్టిన వారిని, దురాత్మ శక్తుల చేత విడిపించబడిన, రోగులను స్వస్థపరిచిన, ఇదిగో నేను మీకు సత్యాన్ని ప్రకటించా. అయితే నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తే, యోహాను 14 అధ్యాయంలో వేరొక ఆదరణకర్తను పంపిస్తే ఆయన మిమ్మలను సర్వసత్యములో నడిపిస్తాడు. హల్లెలూయా. చెప్దామండి గట్టిగా, హల్లెలూయా. ఏ సత్యములో? సర్వసత్యములో. సర్వసత్యములో నడిపిస్తారు. ఈ రోజున చూడండి, సత్యమును ప్రకటించే సంఘాల కంటే సర్వసత్యములో సంపూర్ణమైన సువార్త, సంపూర్ణమైన ఉపదేశం, సంపూర్ణమైన రాకడ గురించిన సూచనలు, ఈ 3 ఎవరి జీవితాలు కలిగితే సంపూర్ణ సిద్ధి చెంది పరిపూర్ణత కలిగి యేసయ్య పరిపూర్ణత మనకు రావడానికి మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, దైవిక స్వస్థత, వేరుపాటు కలిగిన జీవితం, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన, ఈ 7 మెట్లతో కూడిన ఉపదేశం మీకు వినబడుతున్నప్పుడు మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటారు. దైవ సేవకుడు చెప్పాడు, నేను విన్నాను, ఇప్పుడు నేను చూచాను, అందరిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అందరం వాక్యాన్ని వింటున్నారు అనుకున్న, బయట కూర్చొని ఏమండి ఆ చెట్టు కింద కూర్చొని, అక్కడ కూర్చొని సెల్ ఫోన్ చూస్తున్న దరిద్రుని చూసామనుకోండి, ఏమంటారు? వాడిని ఏమంటాలి? ఆ దరిద్రత ఇంటి దగ్గర చేసుకుని రావచ్చు కదా, ఎవరు రమ్మని నిన్ను? చక్కగా తిని ఆ మంచాల మీద కూర్చుని కంచాలు లాగిస్తేవచ్చు కదా. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఎప్పుడు నుండో మందిరానికి వస్తూ ఇంకా దరిద్రను పోలేదంటే ఏంటి? సత్యములో ఎంతవరకు నువ్వు స్థాపించబడ్డావు? సత్యమును ఎంతవరకు విన్నావు? సత్యమును ఎంతవరకు గ్రహించావు? ఈ సత్యమును అనుసరించి సత్య ప్రకారం నడుచుకుంటే వారిని ఆత్మదేవుడు సర్వసత్యములో నడిపిస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థన, శిలువకు అప్పగించక మునుపు శిష్యులతో కలిసి, శిష్యుల కొరకు, ఆయన వెంబడిస్తున్న వారి కొరకు చేసిన ప్రార్థన 17వ అధ్యాయం అంతట్లో కనపడుతుంది మనకి. ఆ 17వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు చూస్తే సత్యమును గురించి శ్రేష్టమైన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చాలండి. ఈ 3 వచనాల్లో మీరు గమనించవలసిన మాట ఏంటంటే, సత్యమే వాక్యము, ఆ సత్యవాక్యమందే మనందరినీ ప్రతిష్ఠ చేశారు. హల్లెలూయా. సత్యమే వాక్యం. బాగా వినాలి. ఈ సత్యవాక్యమును అనుసరించి నడుచుకోవాలి. నా ప్రియమైనది ఏం పెట్టారా, మీరు ఏవి ఇవ్వకపోయినా, ఏం చూడకపోయినా, వాక్యం వినకపోయినా, ఏ టైంకి వచ్చినా మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసి, మిమ్మల్ని ఘనపరిచి, ప్రశంసించి చక్కగా మిమ్మల్ని హానర్ చేసి ఘనపరిచి వాక్యాలు చాలా ఉన్నాయి. ఎందుకు సమయానికి రావాలని, ఆరాధనలో మనసారా ఆరాధించాలని, చేతులూపుతో ఆరాధించాలని, మనపూర్వకంగా దేవుని స్తుతించాలని చెప్తున్నానంటే సత్యమందు ప్రతిష్ఠ చెయ్యాలని. హల్లెలూయా. ఇంకా మీరు చెప్పాలంటే రెఫరెన్స్ నోట్ చేసుకోండి, అక్కడ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును విని, అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. చప్పలు కొట్టండి గట్టిగా.
హల్లెలూయా. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత సత్యమందు ప్రతిష్ఠ చేస్తే మనసు మారాలి. బాప్తిస్మాను దూరంగా ఉండవు. పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవడానికి సమయమైనప్పుడల్లా ఏదో ఒక వారం రాలేదు, పని చేసుకుని అలసిపోయి వచ్చి ఉన్నామంటే అది వేరు. ఇంటి దగ్గర కూర్చొని ఏమండి సీరియల్ చూసి కుటుంబమే సీరియల్ అయినట్లుగా ఆ మాట ఇక్కడ మొదలుకొని ఏమండి భిక్షగారు దగ్గర నుండి లక్షాధికారి వరకు దేశాలు వెళుతున్నప్పటి నుండి దేశంలో అడుగు తిన్నంత వరకు అందరి గురించి మాట్లాడుకుంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ ఇంటి దగ్గర కూర్చుంటున్నావే. ఏమాత్రం చీమునెత్తిరి లేదా? కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేదా? బుధవారం పూట ప్రార్థన రాకుండా ఎందుకు భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు కలుగుతుంది? ఎదిగిన పిల్లలు నీ మాట వినకుండా తిరుగుబాటు చేస్తారు. ఎందుకు? ప్రార్థన లేక, సత్యం ముందు మీరు ప్రతిష్ఠ చేయలేక. కూండు రాగాలు తీసుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి సమరయ స్త్రీ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి రకరకాలుగా విడ్డూరంగా వయోరంగా కొండను ఒప్పుకుంటూ, కొండ చేతులకు కొండ ఉంది. 4:28 వచనంలో మెన్షన్ చేసి ఉన్నది చక్కగా. ఆ స్త్రీ కొండను విడిచిపెట్టి ఆ కొండను ఊపుకుంటూ వచ్చింది. ఇంత చరిత్ర గ్రంథంలో రాసింది. కూండు రాగాలు తీసుకుంటూ ఏదో రకమైన పాట పాడుకుంటూ వచ్చిందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి కొంతమందికి ఏదో పని మీద ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తగానే చెప్పడాలం అంటుంది. ఎందుకు చెప్పనా? దేవుని మాటలు రావు. చింగు చింగు చెంగు చెంగు చెంగమని ఏదో రకమైన పాట వస్తుంది. అసలు ఇవి విశ్వాస ఎందుకు పాట పెట్టుకున్నా నాకు తెలియకుండా కంపెనీ వాళ్ళు పెట్టేశారన్నా. ఓ బో అమ్మో సార్లే సంబడాలన్నట్టుగా ఎన్ని చూసా ఎన్ని చేసా. మందిరాల్లో ఉన్నప్పుడు పాటలు కూండు రాగాలు సమరయిస్తే ఆమె చెప్పింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. అమ్మా సరే నేను నీళ్ళు ఇచ్చా, నేను ఇచ్చే నీళ్ళు తాగేవారు దెబ్బకున్నాడని నువ్వు వెళ్ళి నీ భర్తను తీసిరా, నీ యజమాని తీసిరా. అయ్యా ఏసయ్యా ఏసయ్యా నాకు భర్త లేడు అయ్యా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చెప్పనా? అదే 4:17 యోహాను సువార్త. అమ్మా నువ్వు సత్యమే చెప్పావు, నీకు పనిమీటి లేడు, నీకు 5 పనిమీటులు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, నువ్వు నిజమే చెప్పావు. ఆ మాట అనగానే 18వ వచనంలో ఏమేమంటుంది చెప్పనా? అయ్యా ఇందును బట్టి నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చప్పలు కొట్టను గట్టిగా. నాకు శక్తి ఉందయ్యా, 5 కాదు ఇంకొక 2 సంపూర్ణంగా 7 మారుస్తా. నువ్వెవరివయ్యా? వాక్యం చెప్పుకుంటూ పో. మేము వింటాం లేకపోతే లేదు. అదేదో చస్తాకి ఇస్తాం, మేము చేస్తాం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. మేము బాధపడతాం, మేము కన్నీళ్ళు పెట్టుకుంటాం, మేము రాగంతో ఉంటాం. ఇంతగా చెప్పాలా? కొంతమంది ద్వారాన్ని అట్లాగే ఉంటుంది. సమరయ స్త్రీ అట్లాగ అనలేదండి. 4:17 చక్కగా చెప్తున్నాడు యేసు ప్రభు. అమ్మా అందుకు ఆ స్త్రీతో దేవుడు యేసయ్య నువ్వు సత్యమే చెప్పితివి, నువ్వు సత్యమైన మాట చక్కగా మనిషిని చేస్తుందని వ్రాయబడి ఉంది. చెప్పావు, సత్యమే చెప్పావు. ఈ సత్యమును అంగీకరించిన సమరయ స్త్రీ ఆ మాటల హృదయంలో నింపుకొని ఆ వాక్యాలన్నీ మనసులో ఉంచుకొని పరుగున వెళ్ళింది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చిన వాళ్ళందరూ మారారు. ఇంకా కొంతమంది ఉంటే 4:28 మీరు నోట్ చేసుకోండి. ఆ స్త్రీ కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి జరిగిందంతా అందరికి చెప్పి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని చూడండి, అతని క్రీస్తు కాడంటే వాళ్ళందరూ వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు కదా. అదే 4:39 ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలో అనేక మంది సమరయులు క్రీస్తు యేసునందు విశ్వాసముంచారు. హల్లెలూయా. 4:28 సత్యాన్ని నమ్మింది. 39 ఈమెతో పాటుగా ఆ సత్యమును నమ్మిన వారు సర్వసత్యములో నడిపించబడ్డారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, సత్యం అంటే దేవుని వాక్యాన్ని వినడమే. ఆ విన్న వాక్యం మీ ఇంట్లో ఉన్నదా?
మీ హృదయంలో ఉన్నదా? నీ ఆలోచనలో ఉన్నదా? ఎదుటి వ్యక్తి కష్టాలు ఉంటే ప్రేమ కలిగిన మాటలు చెప్పి ఆదరించి నీకున్న దాంట్లో సహకరించి వారిని దేవుని మందిరం తీసుకురాగలుగుతున్నావా? అయ్యా, ఏదో నీ స్థితి చూపుకొని నీ చదువు గొప్ప చెప్పుకున్నా కాదు, క్రీస్తు యేసు ప్రేమని అనేకులు తెలియపరచాలి. హల్లెలూయా. అసలు సత్యం అంటేనే ఎలాగుంటుంది? అది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట. ఏదో సత్యానిగా మనం నడుస్తున్నాం, సత్యము ఆరాధిస్తున్నాం, సత్యాన్ని వాక్యాన్ని వింటున్నామని కాదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ పనులతోనూ సత్యముతోనూ ప్రేమించాలి ఏ వ్యక్తినైనా. హల్లెలూయా. ఆదరణకరమైన మాటలతో, ఆదరించే మాటలతో, ఓదార్చే మాటలతో నా దేవుని బిడ్డలారా గుర్తించండి, సర్వ సత్యములో నడిపించారు. హల్లెలూయా. మన సత్యం చెప్తే ఎవరు నమ్మరు. వెళ్ళమ్మా నేను వస్తానంటారు. కానీ వారి కొరకు మనం ప్రార్థించాలి. బీహార్ రాష్ట్రంలో జరిగిన యథార్థ సంఘటన చెప్తాను వినండి. జైరాజ్ అనేటువంటి సహోదరుడు, దేవుని సేవకుడు, భార్య, చిన్న పిల్లవాడు తీసుకుని వెళ్ళి పరిచర్యకి దేవుడు చూపించాడని అక్కడికి వెళ్ళాడు. బీహార్ రాష్ట్రంలో జైరాజ్ అనే సేవకుడు, గొప్ప దైవజనుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం సెట్ కాక ప్రతికూలంగా మార్చబడి అనారోగ్య పాలయ్యాడు. అప్పట్లో భయంకరంగా బీహార్ ప్రాంతంలో ఈ భయంకరమైన మలేరియా, మామూలు మలేరియా కాదు, అది ఫేబ్రల్ మలేరియా అని చెప్తారట. చాలా ఆ జ్వరం వస్తే, ఆ మలేరియా జ్వరం వస్తే చనిపోవడమే భయంకరమైన పరిస్థితి. అక్కడికి వెళ్ళి, అయ్యా ఈ రోగం దేశమా, ఈ ప్రాంతం అంతా, రాష్ట్రం అంతా వ్యాపించిందంత, మళ్ళీ వెళ్దాంలే. వాళ్ళు ఏదో పంపించారు మిషనరీలు, మనం వచ్చాం, మన పిల్లలతో ఉండేవాళ్ళం, ఒక కొడుకు ఉన్నాడు, ఇంకా పుట్టబోతారు, ఎందుకు అయ్యా వెళ్దామనంటే ఆయన గారు ఒప్పుకోలే. ఆ భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో సత్య సువార్తను ప్రకటిస్తూ రోజు ఇదే మాట చెప్పారంట, నేను చెప్తుంది యేసు మాట, నా నోట ఉన్నది, నా మాట యేసయ్య బాట, నా పాట యేసయ్య బాట, ఇదే సత్య మాట అని చెప్పారట. హల్లెలూయా. ఎలవయ్యా, ఏం పని లేదా, పని పాటకుండా వచ్చా, మాకు పనులు ఉంటాయి, మేము వెళ్తాం అని మొఖాన్నే తిట్టి, మరి కొంతమంది చెంపల మీద కొట్టి భయంకరంగా హింసించినా సరే వెనదిరగలేదు ఆయన. రోగం ఎక్కువైపోయింది. ఒక రోజున బడలెక్కుతూ ఉండి భార్యతో అన్నాడు, అమ్మ ఏదో సత్యాన్ని చెప్పడానికి వస్తే వీళ్ళ సత్యం మాట వినట్లేదు కానీ మన మీద తిరగబడుతుంది, వెళ్దామా అంటే దేవుని మాట గుర్తొస్తుంది. సత్యానికి సాక్షిగా నేను నిలుపుతున్నాను, సత్యమును సాక్షిగా నేను నిలుపుతున్నాను, సత్యమునకు సాక్షిగా నేను నిలుపుతున్నాను అంటున్నాడు. ఏదో దేవుడు కార్యం చేయబోతున్నాడు, ఇక్కడే ఉందామంటే భార్య కన్నీళ్ళు పెట్టుకున్నదండి. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ చిన్న బాబుకు కూడా అదే రోగంతో బాధపడుతుంటే, అయ్యా వెళ్దాం, అయ్యా బాబు కూడా వచ్చేసింది, వెళ్దాం వీడిని కాపాడు. లేదు, దేవుడు నాకు ఒకే మాట చెప్తున్నాడు, సత్య మార్గం ఇది, సత్యమునకు సాక్షిగా ఉండు, సత్యమును సాక్షిగా ఉండు అంటున్నాడు. ఈ పిల్లవాడిని కూడా దేవునికి అర్పించేద్దామంటే ఇద్దరు చనిపోయారండి. ఆ భార్య ఎంతైనా ఆడు మనిషి కనుక వాళ్ళ దగ్గరగా అయ్యా మీ గురించి చెప్పి సత్య మార్గాన్ని చెప్పి నా యజమానుడు మా చిన్న పిల్లవాడు చనిపోయారు, కనీసం పట్టుకోండి అయ్యా, ఆ కొండ దిగి అక్కడికి వాడిని పూడ్చాలి, ఆయన్ని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, మీరు నిష్టానుసారంగా చేసుకో అని అనేసరికి వాళ్ళు ఎగతాళి చేసి వ్యంగ్యంగా మాట్లాడి అనేసరికి ఆమె తలదించుకొని అవమానం భారంతో ఆ కొండ దిగి వచ్చి అక్కడ కొంత ఒక చిన్న గ్రామం లాంటిది ఉంటే అక్కడ చిన్నగా ఫోన్ వసతి ఉంటే వాళ్ళు ఫోన్ చేశారు. ఆ మిషనర్లు ఫోన్ చేస్తే వారు హుటాహుటిన కాళ్ళు వేసుకుని వచ్చి ఆమెను తీసుకుని పాస్టర్ గారి కొడుకు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి కొండ దిగువన ఆ ప్రాంతం దాటిన తర్వాత వీళ్ళు తిట్టేవారు ఉన్నారే, వాళ్ళ గ్రామానికి దగ్గరలోనే ఆ దిగువన జయరాజ్ అనే సేవకుడిని యొక్క దేహాన్ని, బాబుని ఇద్దరిని ప్రక్కపక్కనే సమాధి చేశారండి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మిషనరీలు అన్నారంట, అమ్మ ఒక్కదాని ఎందుకుంటావు, మా మాటిను ఇంకో ప్రాంతాన్ని పంపిస్తా, నేను ఆదుకుంటా, వచ్చేసే అంటే లేదయ్యా, మా యజమానుడు ఎక్కడైతే ప్రాణం చిందించాడో, ప్రాణం
పోయిందో అక్కడే ఆ ప్రజల కొరకే చివరి వరకు నేను ఉంటాను. నా దేవుడు నాతో కూడా చెప్తున్నాడు, సత్యము సాక్షిగా నువ్వు ఉండండి. మీ భర్త అదే మాట అని చచ్చిపోయాడు, అనవసరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. సరేలే ఉండు అని చెప్పి ఆ మిషనరీ సంస్థ విడిచిపెట్టేసి వెళ్ళారండి. సరిగ్గా 3 నెలల తర్వాత వీళ్ళందరూ, ఆ గ్రామస్తులందరూ ఈ ఊరు దాటి వేరే ఊరికి జాతర లాంటిది, పండగ లాంటిది ఊరంతా వెళ్ళి తిరిగి వస్తున్నారు. మార్గ మధ్యలో ఎక్కడైతే ఈ జయరాజ్ అనే సేవకుడిని సమాధి చేశారో, తనని తన కుమారుణ్ణి సమాధి చేశారో, ఆ స్థలంలో అల్లంత దూరం చూడగానే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడి నుండి ఇక్కడికి సంచరించడం ప్రారంభించారంట. దేవుని స్తోత్ర. అంత దూరం చూసారే, సంవత్సరాల తరబడి ఆ చనిపోయినటువంటి పాస్టర్ గారు ఎవరి కోసం వచ్చి చెప్పాడో, ఆయన సజీవుడై మన కళ్ళ ముందు కనబడుతున్నారని పరిగెట్టుకుని వచ్చి ఆ రోజు ఆ రాత్రి ఆ గ్రామస్తులు 3,000 మంది మార్చబడి సంఘముగా కట్టబడ్డారు. దేవుని స్తోత్ర. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సత్యం కొరకు నిలబడు. నీ ఒక్కను బట్టి నీ గ్రామం, నీ కుటుంబం, నీ పరిస్థితులు అన్నిటిని కూడా సర్వశక్తి కలిగిన దేవుడు మార్చగలడు. హల్లెలూయా. సత్యము ఏమండి, సత్యవాక్యములో మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ ఉంటుందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. సర్వసత్యములో మాటలతో కాక, నాలుకతో కాకుండా క్రియలతోనూ సత్యముతోనూ అందరిని ప్రేమించాలి. ఆ ప్రేమ కలిగిన వాత్సల్యత ఎట్లా ఉంటుందంటే, చూడండి, యేసు ప్రభు దగ్గర సత్యము చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుతో ఉన్న పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో, 1,000 మంది ప్రజలున్న లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా లేచి నిలబడి వాక్యం చెప్తుంటే 3,000 మంది బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. సర్వసత్యములో నడిపించేది చెప్పండి నోరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఏ దైవజనుడి కన్నీళ్ళు కానీ, ఆత్మీయుని యొక్క కన్నీళ్ళు కానీ విడవకుండా ఆ సత్యములో అనుసరిస్తూ, బాగా వినండి, ఈ విధంగా మీరు గుర్తించాలి, నోట్ చేసుకోవాలి. సత్యమును అనుసరిస్తూ, సత్యములో ప్రతిష్ఠ చేసుకుంటూ, సర్వసత్యములో మీరు నడిపించబడుదురుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబేజు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4:10. ఆ చివరి మాటను మీరు గుర్తించండి. నాకు కీడు రాకుండా నన్ను తప్పించు. దేవుని స్తోత్ర. ఇప్పటి వరకు మీ చదువులలో, యవనస్తులారా, ఉద్యోగ ప్రయత్నాలలో, వివాహాలలో, మీ వ్యక్తిగత జీవితంలో వస్తున్న కీడు రాకుండా తప్పించమని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయగలిగితే సకల విధమైన కీడు అన్నిటిలో నుండి దేవుడు పరిపూర్ణమైన విడుదల దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరిపూర్ణమైన విడుదల. కీడు రాకుండా తప్పించాలి. ఎవరి ద్వారా వస్తుంది కీడు? తల పగిలిచ్చాడు. ఎవరి ద్వారా? మా అత్తగారి ద్వారా. ఏమండి, ఎవరి ద్వారా? మా కోడల ద్వారే అని అత్త కోడలు అనుకోకూడదు, అన్నదమ్ములు అనుకోకూడదు. ఎవరి ద్వారా కీడు వస్తుంది? యోబు భక్తుడు ఎంతో ధనవంతుడు, ఎంతో దేవుడు కష్టార్జితను ఆశీర్వదించి దేవుడు ఆ కుటుంబానికి కంచె వేస్తే, అతని ఇంటి చుట్టూ కంచె వేస్తే, సాతానుగాడు పలు విధాలుగా దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు. సరే కంచె తీసే అన్నాడు. కంచె తీసేస్తే, కంచె తీసిన ఒక్క రోజులోనే 10 మంది పిల్లలు చనిపోయారు. రెండోసారి మళ్ళా సుడిగాలు వచ్చింది. ఆస్తి అంతా, భవనమంతా కూలిపోయింది. ఒక్కసారి ఆలోచించండి దేని బిడ్డలారు. ఇంట్లో ఒక బిడ్డ చనిపోతే కన్నీరు ముందుగా తండ్రిగా, తల్లిగా, మన ఆత్మీయులుగా ఏడుస్తారు. 10 మంది వరుసగా సవాలు పట్టుకుంటే ఇంకొకసారి వర్తమానం వచ్చింది, అయ్యా ఆస్తి అరిగిపోయింది, ఆస్తి అంతా సుడిగాలు వచ్చేసి చుట్టేసి నాశనం అయిపోయిందంటే భయంకరమైన తట్టుకోలేని పరిస్థితుల్లో ఏడుపుని పెదవుల చాటుని దిగమింగుకొని ఏడుపు వస్తుంది. కానీ ఆత్మీయుడు కదా, ఆత్మీయ జీవితంలో ఎదిగినవాడు కదా, దేవుడిచ్చను, దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు హల్లెలూయా అన్నారు కానీ మనం అంటామా?
ఒక బిడ్డ అయ్యా ఒక్కడే కొడుకయ్యా, తీసుకోవాలా? దేవునికి మనసు లేదయ్యా, దేవుడికి బుద్ధి లేదయ్యా, న్యాయం ఉందా? అబ్బో, సుప్రీంకోర్టు జడ్జిలాగా మనం జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో యోబు భార్యతో యోబు భక్తుడు అంటాడు, దేవుని వలన మేలు అనుభవించాలా, కీడు అనుభవించలేమా? మేలు అనుభవించాలా, రోజు మేలు అనుభవించాలా, కీడు అనుభవించలేమా? కీడు అనుభవించలేమా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు క్రైస్తవ జీవితం అనేది మేలు చేసి కీడు అనుభవించడానికి దేవుడు పిలిచాడు. ఎవరు నిన్ను అందరు తోలనాడుతున్నారంటే నువ్వు మంచి చేసిన వెంటనే అనుకోవాలి, దేవుని దృష్టి, దేవుని దయా సంకల్పం నా మీద ఉన్నది. హల్లెలూయా, నా మీద ఉన్నది. ఎస్ఎన్ గారు ఉన్నప్పుడు నేను కడపలో, అతని తర్వాత నేను వెళ్ళా. ఇప్పుడు మినిస్టర్ లేరు కానీ తెనాల్లో ఉంటున్నాడు. వెళ్తే ఇక్కడ కూడా సేవ చేశాను. మా బ్యాచ్ ఎస్ఎన్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం కోపంగానే, ఏన్నా నేనేం కీడు చేసింది ఆడు, నా దగ్గర వచ్చి ఎప్పుడు చూసి నా మీద కొనపడతావంటే వెంటనే అట్లాగా గుండె మీద అతుకుని, రేయ్ కాంతయ్య, ఒక మాట చెప్తే నేను విన్ను, నువ్వు కీడు చేసిన మేలు చేసిన కీడుగా మార్చబడుతుందంటే దేవుని దృష్టి, నా దృష్టి నీ మీద ఉన్నదని గుర్తు చేసుకో. దేవుని స్తోత్రా. అప్పుడు ఏదేదో మాట్లాడనుకున్నా కళ్ళు రెండు తుడుచుకుని, నేను చెప్పు, ఇప్పుడు ఏదో చెప్పాలన్నా వచ్చావంట స్పీడ్గా కడప నుండి అంటే, ఏమీ లేదు, ప్రార్థన చేయి వెళ్తా అన్న. దేవుని స్తోత్ర. చెప్దాం గడి హల్లెలూయా. ఇది ఆత్మీయ తండ్రికి ఒక సేవకునిగా ఉన్న ఆత్మీయ సంబంధమైనటువంటి ఉన్నతమైన అనుభవం. గత 29 సంవత్సరాలుగా ఇంకా దేవుని పరిచయంలో ఉండడానికి ఎన్నో 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 మేలు చేసిన, అవన్నీ కీడుగా తలంచిన సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేసేది అప్పున కీడును తప్పించి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. కీడు ఎందుకు వస్తుంది, అసలు కీడు ఎందుకు వస్తుంది అనేది 2-3 మాటలు నేను క్లుప్తంగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం, నిత్యము భయము కలిగి దేవుని భయం కలిగి ఉన్నవాడు ప్రవర్తించిన వాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. చాలండి, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు. చూడండి, కొంతమంది చేతులు పనిచేసి కష్టం చేసి ఈ చేతులు విరేలలో గట్టిగా అయిపోతాయి, కఠినంగా మొరత చేరు ఉంటాయన్నమాట. వాళ్ళు కానీ ఎట్లా అన్నాం అనుకో, పాట్ మన అమ్మో ఎంత గట్టి కొట్టావు, నేను నెమ్మదిగా కట్టాడన్న. చేతులు చూడు ఎంత రఫ్గా ఉన్నాయో, చేతులు ఒక్కసారి కొట్టావు అనుకో ఎంతో దెబ్బ తగులుతుంది. అంటే కఠినం అయిపోద్ది. చేసి 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 రాళ్ళు కొట్టి కొట్టి బరువులు మోసి 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 హృదయం కఠినమైపోద్ది. కఠినాత్ముడు, చేతులు కఠినమైపోతాయి. మోకాల మీద నిలబడి 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 ప్రార్థన చేస్తే ఏమండి ఈ మోకాల మధ్యలో నల్లగా అయిపోయి గట్టిగా కాయలు వస్తాయి. అంటే కఠినమైపోద్ది. ఆ సున్నితమైనటువంటి ఆ స్కిన్ ఉన్నటువంటి స్మూత్గా అనవలసిన ఆ చర్మం కఠినంగా మార్చబడుతుంది. ఈరోజు నేను నీ జీవితంలో హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటున్నావు, ఎందుకు కీడులో పడుతున్నావు ఆత్మీయుడా? ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన, నా మాటను వినండి. కొద్దిపాటి సేవా అనుభవంతో నేను చెప్తున్నాను. ఎంతసేపు దేవుని మాట చెప్పగానే అది నీ హృదయంలోనికి రావాలి. దేవుని స్తోత్ర. ఎందుకు కఠినపరుచుకున్నా? ఎప్పుడు సినిమా కోసమే చెప్తాను మేము తప్ప ఇంకెవరు దొరకలేదా? దేవుని స్తోత్ర. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు దొరకకపోతే బజార్లోకి వెళ్ళి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర చెప్పాలా? పని చేసుకున్న వారికి చెప్పాలా? ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? పరిచర్య గురించి, దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఎందుకు దూరపరుస్తున్నావు? హృదయాన్ని పట్టింపరుచుకుని నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే సమర్థించుకుంటున్నావు. అసలు సౌలుని దేవుడు చూసి ఎంత ఎత్తున్నాడు, ఇశ్రాయేల్లో అంత అందగాడు లేడు, జుట్టు తల దగ్గర నుండి ఇక్కడ వరకు ఆడోలు వేసుకున్నట్లుగా ఉండేది, జడ ఎత్తే బాగుండేది ఆయనకి. దేవుని స్తోత్ర. ఏమండి ఇప్పుడు కానీ ఫ్యాషన్ షో పెట్టారనుకో, సౌలు మొదటి ప్రైజ్ విన్నర్ అయ్యాడు అనమాట. అంత అందగాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే
సౌలు చేసిన దుర్మార్గ పని, చంపలేదు, కొట్టలేదు, హృదయం కఠినపరుచుకుని సేవకులు ఏదో చెప్పారులే, జనాలందరూ వెళ్ళిపోతున్నారు, దేవుని నేను శాంతిపరచాలనుకుని సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం, జనులను శాంతిపరచడానికి నేనే సాహసించి ఈ పనిని చేశా అనగానే, అదే 18వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, సదాకాలం నీ రాజ్యాన్ని ఉంచాలనుకున్నాడు, కానీ సదాకాలం నీ రాజ్యాన్ని ఉంచాలి అని దేవుడు కోరుకున్నాడు, కానీ నీ రాజ్యము నిలవదు అనే మాటని ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కనుక కర్ణ పిశాచి గలవారి దగ్గరికి ప్రయత్నం చేశాడు, వెళ్ళాడు. ఆ కార్యాలన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. కనుక హృదయం కఠినపరచుకోకూడదు. బాగా వినండి. ఎంతసేపు మాట చెప్పినా పరిచయం చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, శనివారం కూటాలు రావాలి, బుధవారం కూటాలకు రావాలి, ఏదైనా 1వ తారీఖు వాగ్దానం చేసుకోవడానికి వాళ్ళే కొద్దిమంది వస్తారు, మీరు రావాలని ఎందుకు చెప్తున్నావు? మాకు తిన్నది అరక్క. హృదయాన్ని కఠినపరుచుకుని చివరికి దేవుడు కానీ చెయ్యి విడిచిపడితే ఆ గతి అధోగతి ఆత్మీయుగా రాకూడదని దైవసేవకులుగా మేము ప్రాధేయపడి అడుగుతున్నాం. ఆ దరిద్రత, కన్నీళ్ళు, కలవరం ఈ కుటుంబాల్లో ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. హృదయాన్ని కఠినపరుచుకున్నావా? సౌలు కఠినపరుచుకున్నాడు. ఐగుప్తులో ఫరో రాజు కఠినపరుచుకున్నాడు. భయంకరమైన పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉన్నది కనుక హృదయాన్ని కఠినపరుచుకున్న ఎవరు తొలగించి ఆయన సన్నిధిలో మీరు దీవించబడితే ఉన్నతమైన ఆశీర్వాదాల చేత మీరు నడిపించబడతారు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మరలా చేసిన పాపమే, చేసిన అవిశ్వాస మార్గమే మరలా చేస్తూ ఉంటుంటే నువ్వు కీడులోకి వస్తావు, కీడులోనికి పడతావు. కీడు అనేది నీకు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఏ కీడు నీకు తగలకుండా కాపాడాలంటే మరలా చేసిన పాపమే చేయొద్దు. ఏమండి, నేను ఇందాక చెప్పాను కదా, ఏదో ఒకసారి 2 సార్లు ఆలస్యంగా వచ్చాను, మరలా ప్రార్థన చేసుకుని, ప్రభా యేసయ్యా అన్న అట్లాగా అంటాడయ్యా, మేము వండుకోవాలి, తినాలి, గట్టిగా ఉన్న దాన్ని ఉడకబెట్టుకోవాలి, అప్పుడు రావాలి కదా. వ్యాపారానికి అయితే 7 గంటలకే నేను వెళ్ళిపోతానయ్యా, వ్యాపారం డబ్బులు కట్టలు వస్తాయి కనుక. ఉద్యోగం అయితే నెలసారి ఆడు రాకపోతే, సమయం రాకపోతే ఆబ్సెంట్ వేస్తాడయ్యా. ఏమండి, స్కూల్కి వెళ్ళకపోతే ఆ పొట్టిది, పొట్టోడు, ఆ దుబ్బోడు, ఆ పొట్టోడు, బట్టతల్లోడు ఆబ్సెంట్ చేస్తాడయ్యా. ఇక్కడ ఆబ్సెంట్ వేసేది లేదు, ఏమీ లేదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మరలా చేయవలసిందే చేసావనుకో, నీవు కీడులోనికి రాకుండా కీడులో పడే పరిస్థితి నీ జీవితంలో కలుగుతుంది. పాపం అంటే ఏమిటి? సమయానికి రాకపోవడమే కాదండి, అవిశ్వాసం వలన ఏదైతే నువ్వు విశ్వసించలేకపోతున్నావో ఆ విశ్వాసం వలన కానిది ఏదో పాపమని నేను చాలాసార్లు ఆ రిఫరెన్స్ మీకు చెప్తాను కదా. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చివరి భాగంలో ఉంటుంది, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపమే అని. అది చేయకుండా ఉన్నట్లుగా మీరు ఏమండి చేసిన అవిశ్వాస పనిని సమయానికి వద్దాం, సమయానికి వెళదాం. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నడిపించునుగాక. మరొక మాట కూడా చెప్పి ముగిస్తాను. అదే, కీడులో పడితే మరొకరు కీడులో పడకుండా ఉండాలంటే, కీడు రాకుండా సురక్షితంగా ఉండాలంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం గమనించండి. వాడు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ఉపదేశం. ఏ దేశము? ఇండియా దేశం కాదు, ఉపదేశం అంటే మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, వేరుపాటు కలిగిన జీవితం, దైవిక స్వస్థత, ఏమండి సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన. ఈ దేహము ఆయన దేహం వలె మార్చబడి విమోచిస్తున్న అనుభవం. ఈ ఉపదేశాన్ని అంగీకరించాడు కనుక దావీదు భక్తుడు పెద్ద ధనవంతుడయ్యా, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఒక ఆడు గొర్రెను తీసుకున్నాడు. అలాగ చెయ్యాలా, కత్తి తీసి చాలాడు, ఆడెవడో కాదు నీవే అన్నాడు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. అప్పుడు
పాస్టర్ గారితో రాజుగారు ఏమన్నా, ఏయ్ డబ్బులు ఇస్తుంటే బాగా వినండి, మేము డబ్బులు ఇస్తుంటే తెల్లబట్టలు వేసుకుంటున్నాం, మేము డబ్బులు ఇస్తుంటే కార్లు తిరుగుతున్నాం, దొంగమంది దుర్మార్గులు ఉంటారు అనేటట్లుగా దావీదు అనాలి. పాపం చేసిన వాడు నీవే అంటే కన్నీరు విరిచి పడక కొట్టుకొని పోయినట్లుగా ప్రార్థన చేసి 51వ కీర్తన రచించాడండి. ఏమని పాడుతున్నా చెప్పనా? దేవా, నీ ఎదుటే నేను పాపం చేశా, నన్ను కడుగు, బాగుగా కడుగు, హిమమ కంటే తెల్లగా నన్ను కడుగు. దేవుని స్తోత్ర. ఉపదేశాన్ని అంగీకరించాడు గనక ఒకనొక సమయంలో కీడు రాకుండా వస్తుందనకనే సౌలు దగ్గర నుండి అయినా ఎవరి దగ్గర నుండి అయినా దావీదుకి ఎలాగొస్తుందో ఆ కీడు అలాగ తొలగిపోయి సురక్షితము అనుగ్రహించబడింది. హల్లెలూయా. రేహాడ్ బాంకే గారు ఆఫ్రికా దేశంలో దేవుడు చూపించగానే ఆఫ్రికా దేశంలో దేవుడు రక్షిస్తున్నానగానే ఆయన వెళ్ళి దేవుని మాటలు చెప్పేవారండి. ఆఫ్రికా ఎడారులు ఎక్కువ, ఎడారి ప్రాంతం, అరణ్య ప్రాంతం, అడవుల ప్రాంతం. నడుచుకుంటూ 3 రోజులు 4 రోజులు 7 రోజులు నడుచుకుంటూ ఆయన కూడికలకు వచ్చేవారంట. బాగా వినాలి, దేవుని మాటలు చెప్తా ఉంటుంటే అనేకులు మార్చబడేవారు. అక్కడ భయంకరమైన విగ్రహార్థకులు మార్చబడుతున్నారని 4 పేరు మోసిన మాంత్రికులు ఆ రేన్హార్డ్ బాంకే యొక్క కూడికలు జరిగే స్థలంలో 4 వైపులా ఆ 4 కాచుకొని ఉన్నారు. నవ్వించడానికి కాచుకొని ఉంటే ఆయన గారు వచ్చారు. లక్షల మంది ప్రజలు, 10 లక్షలు 12 లక్షలు అట్లాగే వచ్చేవారు. ఆయన కారు దిగి ఆయనతో పాటు కొన్ని కార్లు అందరూ వస్తుంటే ఇక స్టేజ్ మీదకి, డయాస్ మీదకి వెక్కాలి, వేదిక మీదకి వెళ్ళాలి. ఆయన ఎందుకో ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయనకి ముందే తెలుస్తుంది కదా, కీడు చేయాలనుకున్నవారు ముందే తెలుస్తుంది కదా. వెంటనే దయచేసి నా మైక్ ఒకసారి కిందకి ఇవ్వండి అంటే, అయ్యా మీరు పైకి రండి, ఇప్పటివరకు చాలా పాటలు పాడారు, వాకింగ్ చెప్పండి. లేదు మైక్ ఇవ్వండి అనగానే మైక్ ఇట్లాగా పెట్టుకొని వెంటనే ఆయన కళ్ళు మూసుకుని ఆయన కీడు రాబోతుంది, కీడు సంభవించబోతుంది అనేది మాట వినబడగానే తెలుస్తుంది కదా సేవకునికి. మీరు ఏదైనా కీడు చేయాలనుకున్నా, మీ ఆలోచన ఏదన్నది తెలియకపోయినా కొంచెమైనా దేవసేవకులు తెలుస్తుంది కనుక మైక్ పెట్టుకుని హల్లెలూయా అని ఇట్లాగా అనేవారంట. ఆయన అనగానే 4 వైపులు ఉన్నవారు ఏదో తుఫాన్లో ప్రజలు చెట్లు ఎగిరినట్లుగా అలాగే ఎగురుకుంటూ, ఒకడేమో ఎగురుకుంటూ వెళ్ళి ఒక గోడను కట్టుకుని తలకాయ పుచ్చగాలి పలి అక్కడికక్కడే చచ్చిపోయాడు, మెదడు బయటకు వచ్చి. ఇంకొకడు పిచ్చోడైపోయాడు. 2 మార్చబడి సేవకులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. రేన్హార్డ్ బాంకే గారికి జరిగిన జీవిత చరిత్రలో ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఈ మాటలు రాస్తున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మీ జీవితంలో కీడు రాకుండా ఉండాలంటే హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. చేసిన పొరపాటే పదే చేసి దేవునికి తెలిసినా అని అనుకోవద్దు. 3వది, ఉపదేశాన్ని అంగీకరించు. కీడు రాకుండా, ఏ తెగులు సమీపించకుండా, ఏ కీడు రాకుండా ఘనమైన కార్యాలు గనుడైన దేవుడు జరిగించును గాక.